కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేతగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి? ముఖ్యంగా ఆయనకు అనారోగ్యంగా ఉన్నా కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేవలం తన అనర్హతను అంటే సభ్యుడిగా ఎమ్మెల్యేగా 60 రోజుల పాటు అసెంబ్లీకి నిరవధికంగా రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. కాబట్టి అనర్హతను తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వచ్చారా? ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మనం విశ్లేషిద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సో పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే ఇవాళ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే నాయకుడిగా 150 సీట్లు మీకు ఇచ్చి 22 మంది ఎంపీలు చేసి 5 సంవత్సరాలు సీఎంగా అవకాశం ఇచ్చినప్పుడు మీరు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారన్న ఉద్దేశంతో ఎన్ని బటన్లు నొక్కినా మీరు కాదని చెప్పేసి 11 సీట్లకి పరిమితం చేశారు. సరే, తప్పు జరిగిపోయింది. ఎందుకు ప్రజలు రీచ్ కాలేకపోయాము, మళ్ళా నేను ప్రభుత్వ అధికారులు రావాలి అనే పాయింట్లో నాయకుడు వెళ్ళాలి. కానీ ఆ మార్పు ఏం కనపట్లేదండి విజయ్ గారు. మీరు చెప్పినట్టు 8 మాసాలు అయింది ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకొని. మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో ఉండి బాధపడుతుంటే వీళ్ళు గెలిచి లోపల ఉండి బాధపడుతున్నట్టుంది. అంటే నాయకుడు చెప్పినట్టు వినాలి కదా. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అనేక సమస్యలు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, మిగతా సమస్యలు ఉంటాయి, నీటిపారుదల, నీరు ఉంటుంది. బేసిక్ నీడ్స్ ఎమ్మెల్యే తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకనే గెలిపించేది. 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా. మరి అటువంటి వ్యక్తులకి కనీసం అసెంబ్లీ వెళ్ళి, దేవాలయాలు అంటే అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడుకోవడానికి కూడా నాయకుడు చెప్పినట్టు వినాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉండిపోతున్నారు. మరి ఇప్పుడు ఏంటి, మీకు సీట్లు ఎన్ని వచ్చినాయి? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు స్పీకర్ ఇవ్వమన్నారు, ఆయన తెలియక కోర్టుకి వెళ్ళారు. కోర్టు మా పరిధిలో కాదు, అసెంబ్లీ చట్టం ప్రకారం వెళ్తుందంటే అసెంబ్లీకి వచ్చింది. స్పీకర్ మీకు ఇచ్చే అవకాశం లేదన్నాడు. పై ఎవరి క్యాష్ శాసనసభ వ్యవహారాలు కాబట్టి అసలు అవకాశమే లేదన్నారు. సరే, డిప్యూటీ స్పీకరు ఆయన రఘురామకృష్ణరాజు వచ్చాడు. సరే, వాళ్ళిద్దరిని చూడటానికి అయ్యన పాత్రుడిని, రఘురామకృష్ణరాజుని చూడటానికి ఇష్టం లేక మీరు రావట్లేదని చెప్పి జనం అనుకుంటున్నారు. మరి ప్రజా సమస్యల్ని మీరు లేవనెత్తాల్సిన అసెంబ్లీలో ఎందుకు ఆ రోజు ప్రమాణ స్వీకారం వచ్చి వెనువెంటనే వెళ్ళిపోయారు? ఇప్పుడు 8 మాసాలు అయింది. మీరన్నట్టు శాసనసభ రూల్ ప్రకారం, యాజ్ ఏ లా ప్రకారం 60 రోజులు రాకపోతే మీ అర్హత కోల్పోతారు. అంటే ఈ 60 రోజుల్లోపు ఈ 11 మంది గెలిచిన వాళ్ళు జీతపత్యాలు తీసుకోవడానికి వెళ్తున్నారు. వెళ్లకుండా లేరండి విజయ్ గారు, గమనించారు. జీతపత్యాల కోసం వెళ్తారు, లేకపోతే వాళ్ళ కార్లకు పాసుల కోసం, వాళ్ళ సిబ్బంది వేతనాల కోసం, లేకపోతే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ బుక్స్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అనర్హత పోయే అవకాశం లేదు. సరే, ఇప్పుడు మేము ఉన్నామన్న ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీలో మొదటి రోజు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా కడపలో, రాయలసీమలో 3 రోజులు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని ఈరోజు 5 నిమిషాలు మాత్రం మీరు అసెంబ్లీలో ఉండి బొత్స గారికి చెప్పి మనం వెళ్ళిపోదామని బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం ఎంతవరకు సమంజసం? డిప్యూటీ స్పీకర్ని ఎందుకు రఘురామకృష్ణరాజు చేశారని చెప్పేసి ఆయన తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన అడుగుతున్నాడు. అసలు ఎవరెవరిని చేయాలో 164 సీట్లు వచ్చిన కూటమిని ఇష్టం అది. మరి వాళ్ళిద్దరిని చూడటం మీకు ఇష్టం లేక వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ప్రజల సమస్యల్ని చూడాలి కదా. మరి మీరు అన్నట్టు ఇంకో వ్యక్తి, వాట్ ఈజ్ పవన్కి జగన్కి తేడా ఏంటంటే దశాబ్దన్నర పైన రాజకీయాల కోసం పోరాడాడు. ఎక్కడ మీరు అనేక విమర్శలు చేసిన, వ్యక్తిగత హననం చేసిన, ఎక్కడ తొనకల బెనకల చెప్పి చేశాడు. జగన్ నిన్ను గద్దె దించకపోతే, నేను అధపదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పేరు జనసేన కాదు అన్నాడు. ఉభయ గోదావరి జిల్లాలు 0కే పరిమితం చేస్తున్నాడు. అలానే ఈస్ట్ వెస్ట్ 0కే పరిమితం చేశాడు వైసీపీని. మిగతా ఓవరాల్గా 9 జిల్లాలు 0కి పరిమితం అయిపోయి. ఎందుకు ఈ పరిస్థితి అనేది మీరు అవగాహన చేసుకోకుండా, ఆత్మపరీక్షలు చేసుకోకుండా స్పీకర్ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకం చేయటం. మొన్న వంశీ మాకు అమాయకుడు అని చెప్పి విజయవాడ ధర్నా చేశాడు. తర్వాత ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న మిర్చాడ్లో ధర్నా చేస్తే ఎలక్షన్ కేసు సీఎం గారితో పాటు మిగతా అందరి మీద 8 మంది కేసు నమోదు నల్లపాడు పోలీస్ స్టేషన్ అయింది. ఇటువంటి సమయంలో మేము ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజల సమస్యల కోసం చేయట్లా. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లున్నాడు? ఎక్కడ 21 సీట్లు గెలిస్తే విజయోత్సవం పెట్టుకోలే ఆయన. మరింత ఇదితో పనిచేయండి, బాధ్యతతో. వైసీపీ వాళ్ళని విమర్శించొద్దు. మనం ఎంతో బాధ్యతతో దేశ విదేశాల నుంచి వచ్చి ఓటేశారు, కూటమిని గెలిపించారు అని. కూటమికి ఒకవైపు సంకేతం ఇస్తున్నారు. 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులతో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అటు చంద్రబాబు నాయుడు గారి పాత్ర, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా సెంట్రల్తో వెళ్ళి పలు దఫాలుగా వివిధ శాఖలకు ఏం కావాలో తెచ్చుకుంటున్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నిన్న చూసాం మనం, ఆయన అపోలో హాస్పిటల్లో
అక్కడ ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, అనేక టెస్టులు కూడా చేయించుకున్నారు, డాక్టర్స్ కూడా విశ్రాంతి అవసరం కూడా చెప్పడం జరిగింది, ఆయనకి వెన్నునొప్పి ఉంది కాబట్టి. అయినా కూడా మరుసటి రోజు నేరుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేసారు, అమరావతికి వచ్చేసారు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సో వీళ్ళిద్దరి వ్యవహార శైలిని ఎలా చూడాలంటారు? వీళ్ళిద్దరి వ్యవహార శైలి ప్రజలకు అర్థమవుతుంది సార్. ఎవరు మా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు, ఎవరు గెలుపోవటములు అనేది తేడా లేకుండా ప్రజల కోసం ఉంటారనేది స్పష్టంగా అర్థమవుతుందంటే, ఎవరి కోసం ప్రజలు ఉంటారంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడినట్టు అర్థమవుతుంది స్పష్టంగానే. మీరు అన్నట్టు ఆయన దశాబ్దమైన పోరాటమే కాకుండా సినిమాలు లగ్జరీస్ జీవితం సంవత్సరానికి వచ్చి 1000 కోట్లు వదులుకొని బిడ్డల డిపాజిట్లు కూడా పేద ప్రజలకి కౌలు రైతులకి ఇచ్చేటమే కాకుండా గెలిచిన తర్వాత కూడా మరింత బాధ్యతతో పంచాయతీలకి గ్రామాలకి ఒక అడవులను రక్షించడంలో కావచ్చు, ఆయన శాఖలకు అన్నీ తెస్తున్నాడు, వరల్డ్ రికార్డ్ సాధించాడు. అన్ని ఫైళ్ళు కూడా స్వయంగా చూస్తా 15-16 గంటలు కష్టపడుతున్నాడు. అక్కడే మంగళగిరిలోని ఆఫీసులో ఆయనకిచ్చిన క్యాంపు కార్యాలయం కూడా ఖర్చు ఎందుకులని చెప్పి తీసేసి తన సొంత మంగళగిరిలో ఆఫీసులో ఉన్నాడు. జనవాణి ద్వారా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా మీరు ఓడిపోయిన తర్వాత మీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కానీ వైసీపీ ఆఫీస్ దగ్గర కానీ జన సమస్యలు తెలుసుకోవడానికి ఏదైతే జనసేన పెట్టినట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రోజు వస్తున్నాడు అక్కడికి. మీరేమన్నా ప్రయత్నం చేశారా? అది లేదు. ప్రజల క్షేత్రంలో మీరు వెళ్ళలేకపోతున్నారు. ఇకపోతే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఆధ్యాత్మికత, హిందూ సనాతన సాంప్రదాయం పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఒకవైపు బాధగా ఉండి వెన్నునొప్పి ఉండే వారం రోజులు విశ్రాంతి తీసుకుని వైరల్ ఫీవర్తో ఉన్న కొద్ది తగ్గంగానే తమిళనాడు, కేరళ వెళ్ళింది మనం చూసాం. వెంటనే అక్కడ తలసరి బాధితుల కోసం 50 లక్షలు ఇచ్చింది మనం చూసాం. ఆ తర్వాత ఢిల్లీ మోదీ గారి మన్ననలు పొందింది మనం చూసాం. ప్రయాగ్రాజ్కి వెళ్ళాడు ఫ్యామిలీతో. ఇంకేమీ ఎక్కడైనా గ్యాప్ ఉంది ఆయనకి. ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డాక్టర్లు కూడా పిలిచి నిన్న రామచంద్ర గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఉపాసన గారు అపోలోలో దగ్గరుండి ఆయనకి మొత్తం చూపిస్తే వైద్య పరీక్షలు, ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, కాళ్ళకి సంబంధించిన వెన్నునొప్పి, నడుముకు సంబంధించిన అన్ని టెస్టులు చేసి విశ్రాంతి తీసుకోమని చెప్తే అది కూడా లెక్క చేయకుండా ఆయన కనీసం 3 వారాలను విశ్రాంతి తీసుకోవాలి కదా సార్. ఒక్కరోజు కూడా తీసుకోండి. వెంటనే అక్కడికి వెళ్ళి 21 మంది ఎమ్మెల్యేలని మీరు రౌండ్ టేబుల్ సమావేశం ఏ పార్టీలకు చేయలేదు సార్. మీ 11 మందితో కూడా ఏ రోజన్నా మీరు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ మిగతా 10 మందితో అది మాట్లాడింది లేదు. ఏదైతే పోవటం, బాయ్కాట్ చేయటం, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే మరి ఈయన 21 మందిని కూర్చోబెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రతి ఎమ్మెల్యేలతో మాట్లాడి మీ నియోజకవర్గ సమస్య ఏంది, అసెంబ్లీలో గొంతు వినిపించండి వాయిస్ అని అంటున్నాడంటే ఎవరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది? ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వు అని చెప్పారు. సో ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏ విధంగా ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారో అన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రాను అంటూ కూడా ఆయన ఒక సవాల్ కూడా చేశారు. కానీ చివరాఖరికి ఎక్కడైతే డిస్క్వాలిఫై అవుతారనేటువంటి ఒక భయంతో ఇవాళ కేవలం 5 నిమిషాలు వచ్చి మరి వెళ్ళిపోయారు. సో ఎవరు భయపడుతున్నారంటారు ఇప్పుడు అసెంబ్లీ అంటే? నో డౌట్ ఎట్ ఆల్, 100% జగనే భయపడుతున్నాడు. సింహం సింగిల్గా వస్తుందన్నాడు, మింగిల్ కాలేపాడు, సింగిల్గా వచ్చాడు. ఏమయ్యాడు? ఏం చేశాడు? సింహం సింగిల్గా వచ్చి 150 నుంచి మధ్యలో 5 వెళ్ళిపోయి 11కే పరిమితం అయిపోయాడు. మరి ఆ సింహం, ఆ పౌరుషం, ఆ ఇది ఏమైపోయింది ఇప్పుడు? అంటే రివర్స్ అయిందంటారా? అంతే కదా, రివర్స్ అయింది. ప్రజలు మీరు కాదనుకున్నప్పుడు ప్రజల మనసులు పొందాలి. కానీ పోయి అసెంబ్లీలో బాయ్కాట్ చేసి ఎమ్మటే ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని కడప ప్రోగ్రాంకి వెళ్తా, ఇది ఏ విధంగా ప్రజలు నమ్ముతారు సార్? అసెంబ్లీలో అందరూ చూస్తారు కదా ఎవరు సమస్యల కోసం పోరాడుతున్నారు. ఎందుకు పోలవరం పూర్తి కాల, ఎందుకు రాజధాని 3 రాజధానులను చేయలేకపోయారు, విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టుకున్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, మధ్యవేర్లై ఇసుక, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. 3వ తారీఖుకి పెన్షన్స్ వస్తున్నాయి కదా, మీరు పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ కాదని. ఇది ప్రజలు చూసేది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు విశ్వసనీయత అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువలు విశ్వసనీయత ప్రజల్లో కోల్పోయాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ విలువలకి విశ్వసనీయతకి నిలబడ్డాడు. కాబట్టి రియల్ హీరో ఎవరు, రియల్ గేమ్ చేంజర్ ఎవరు, రియల్ ప్రజల నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పోటీలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో ముందుంటే మీరు కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మరింత కిందకి వెళ్ళిపోతున్నారు, ప్రజల్లో చులకనైపోతున్నారు. ఇది కాదు కదా. మీరు మీ ఎమ్మెల్యేకి దశాదిశ నిర్దేశం లేదు, మీరే బాయ్కాట్ చేస్తుంటే మీరు ఏ విధంగా ప్రజల సమస్యల్ని లేవనెత్తారు? ఏ విధంగా మరి 4 సంవత్సరాల 4 నెలల పాటు ముందుకెళ్తారు ప్రజాక్షేత్రం? లేకపోతే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మీరు కూడా వచ్చే పని ఏం లేదు కదా. కాబట్టి ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అసెంబ్లీలో వెళ్ళండి, సమస్యల్ని అడగండి, ప్రశ్నించండి. ఆ బాధ్యత మీరు, అంతే కదండి. ఆ బాధ్యత కూడా చేయకుండా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటే ఎంతవరకు సమంజసం? ఇది కాదు కదా.
ప్రజలు తెలివి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా తనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వెంటనే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడం, పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ప్రజల వైపు పవన్ కళ్యాణ్ నిలిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాలు చేస్తున్నారని చంద్ర శ్రీనివాస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.